టాలీవుడ్ స్టార్ హీరో నితిన్ తండ్రి అయ్యాడు. ఈ రోజు ఆయన భార్య శాలిని 12 బిడ్డకు జన్మనిచ్చింది. ఈ దంపతులకు కుమారుడు జన్మించాడు. నితిన్ ఇంటికి వారసుడు రావడంతో కుటుంబంలో ఆనందం వెల్లివిరిసింది. ఈ విషయాన్ని నితిన్ సోషల్ మీడియా వేదికగా పంచుకున్నాడు. వెల్కమ్ ద న్యూ స్టార్ ఆఫ్ అవర్ లైఫ్ అంటూ ఓ పిక్ని షేర్ చేశాడు. నితిన్కు బాబు పుట్టిన విషయం తెలియగానే సెలబ్రిటీలు, అభిమానులు సోషల్ మీడియా వేదికగా కంగ్రాట్స్ చెప్తున్నారు. టాలీవుడ్ స్టార్ నటి సమంత, దర్శకుడు వెంకీ అట్లూరి శుభాకాంక్షలు తెలియజేశారు. నితిన్ ప్రేయసి శాలిని వివాహం 2020లో జూలై 26న హైదరాబాద్లోని ఫలక్నుమా ప్యాలెస్లో జరిగింది. ఆ సమయంలో కరోనా సెకండ్ వేవ్ ఉన్నందున నిబంధనలు పాటిస్తూ కొద్దిమంది బంధువులు, సన్నిహితుల సమక్షంలో నిరాడంబరంగా వివాహం చేసుకున్నారు. నాగర్ కర్నూలుకు చెందిన డాక్టర్ దంపతులు సంపత్ కుమార్, నూర్జహాన్ల కూతురు శాలిని నితిన్ 8 ఏళ్లుగా ప్రేమించుకొని పెద్దలను ఒప్పించుకుని మరీ పెళ్లి చేసుకున్నారు. ఇప్పుడు 4 ఏళ్ల తర్వాత వీరి జీవితంలోకి కొడుకు రూపంలో మరో వ్యక్తి వచ్చి చేరాడు. సినీ కెరీర్లో ఎన్నో ఎత్తుపల్లాలు చూశాడు నితిన్ జయం సినిమాతో హీరోగా పరిచయమైన విషయం తెలిసిందే. ఒకానొక సమయంలో నితిన్ నటించిన సినిమాలన్నీ సూపర్ హిట్స్గా నిలిచాయి. అలాగే రాజమౌళి దర్శకత్వంలో సై అనే సినిమా చేశాడు. ఈ సినిమా భారీ విజయాన్ని అందుకుంది. ఈ సినిమా తర్వాత నితిన్ వరుసగా ఫ్లాప్స్ అందుకున్నాడు. ఆ తర్వాత ఇష్క్ సినిమాతో తిరిగి సక్సెస్ ట్రాక్లోకి వచ్చాడు. ప్రస్తుతం నితిన్ 2 చిత్రాలతో బిజీగా ఉన్నాడు. శ్రీరామ్ వేణు దర్శకత్వంలో తమ్ముడు మూవీ చేస్తున్నారు. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్పై తెరకెక్కుతోంది ఈ మూవీ. ఈ మూవీతో ఒకప్పటి స్టార్ నటి లయ చాలా సంవత్సరాల తర్వాత టాలీవుడ్లోకి రీఎంట్రీ ఇస్తోంది. అలాగే రాబిన్ హుడ్ చిత్రం చేస్తున్నాడు. ఈ చిత్రాన్ని మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్పై నవీన్ ఎర్నేని, రవిశంకర్ నిర్మిస్తున్నారు. జీవి ప్రకాష్ మ్యూజిక్ అందిస్తున్నాడు. మరి నితిన్ శాలిని దంపతులకు 12 మగబిడ్డ పుట్టడంపై మీ శుభాకాంక్షలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.